నమస్తే, వెల్కమ్ టు బెంజ్ న్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. పాత్రికేయుడు చిట్టిబాబుపై దాడి హేయమైన చర్య. పాత్రికేయుడికి అండగా జైభీంరావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. ఇఫ్తార్ విందును చిత్రీకరించేందుకు వెళ్లిన పాత్రికేయుడు నందిగం చిట్టిబాబుపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. జైభీంరావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి కార్యాలయంలో పాత్రికేయుడు తనను కలిసిన ఘటన వివరాలు తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. 3 రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు పిడుగురాళ్ల రోడ్డు ఈద్గాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారన్నారు. సదరు విందును పాత్రికేయుడు చిట్టిబాబు వీడియోలు తీస్తుండటంతో కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారని చెప్పారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు మిమ్మల్ని పిలిచారు? వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అంటూ అతని చెంపలపై కొడుతూ చేతిలో ఉన్న చరవాణిని లాక్కుని నేలకేసి కొట్టారని పేర్కొన్నారు. వ్యక్తిపైన ఇలా దాడి చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై విచారించి బాధ్యులపై ఆ మేరకు కేసు నమోదు చేశారని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే సదరు పాత్రికేయుడికి అండగా ఉంటూ వీధి న్యాయ పోరాటానికైనా పార్టీ అండగా ఉంటుంది అని ఆయన భరోసా కల్పించారు. వచ్చిన తర్వాత అదేంటన్నది చెప్పినారు. దాని క్రమంలో ఇంకొక అతను పక్క మనిషిగా వచ్చేసి మా వాళ్ళ పెద్ద మనిషిగా చేసుకుంటారు చెప్పంటే ఎవరో చెప్పి వెళ్ళారు. అక్కడ గనియాను సహారం గారి మార్చారు. ఏమండి, నేను ఎప్పుడైనా కానీ మీకు పార్టీకి గారు ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడి మాట్లాడాలి. దేనికి కూడా మేము చేయలేదు. కానీ ఉన్నటువంటి విషయాన్ని నేను ప్రజల్లో చేసుకెళ్ళాలి కాబట్టి ఒక విలేకరుగా నేను చేస్తున్నాను. అదేడే కరెక్ట్గా నిన్న ఎవరు రమ్మన్నాడు, ఎవరి గురించి వచ్చారు, నీకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాను. కనీసం సానుభూతి కూడా లేదు. వాళ్ళ మగాలు సెల్లా ఉన్నాయి, నెంబర్లేదు. ఆ రోజంతా నేను డిక్టేషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు బయటకు రాలేదు. ఇది కేవలం ప్రజాస్వామ్యానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిగా విలేకరుగా పనిచేస్తూ కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద ఆ విధంగా దాడి చేయడం అనేది హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన ఈ యొక్క పత్రికా రంగంలో పనిచేస్తూ ఉంటే ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈరోజు అతను అభద్రభావంతో వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ ఇంటికి వచ్చి దాడి చేస్తారో లేకపోతే ఎక్కడైనా చంపుతారో చెప్పేసి భయపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎస్సీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పేసి దేవుళ్ళ బాధపడటం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.